ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ధన్యులు, ధన్యత, భాగ్యవంతులు అనే పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ధన్యులు, ధన్యత, భాగ్యవంతులు అనేది ఆశీర్వాదానికి సూచనలు. ఈరోజు వాక్యం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. మత్తయి సువార్త 5:3 వినండి. ఆత్మ విషయమైతే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. భూ సంబంధమైనటి ఆశీర్వాదాల కంటే పరలోక సంబంధమైనటి ఆశీర్వాదం విషయమై యేసు ప్రభు వారు నొక్కి నొక్కి చెబుతూ వచ్చారు. మానవుడు తన నిత్యత్వంను ధన్యకరమైన పరలోకంలో దేవుని రాజ్యంలో గడపాలనేది దేవుని అనాది సంకల్పం, దేవుని యొక్క కోరిక. ఆత్మలో దీనత్వం కలిగి ఉండుట అనగా పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, పరలోక రాజ్యానికి చేరుటకు మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఆత్మలో దీనత్వం కలిగి జీవించుట. దీనత్వంను ధరించుకున్నవారు దేవుని ఎదుట నిత్యము ఎల్లప్పుడూ వారిని వారు తగ్గించుకుంటారు. వారిని వారు తగ్గించుకొని దేవుని అపారమైన కృపను పొందుతూ ఉంటారు. క్రీస్తు ప్రభు యొక్క మరణము, పునరుత్థానం వలన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెనను ప్రభు పాద సన్నిధానంలో గోజాడి అడిగి సొంతం చేసుకుంటారు. ఆత్మ విషయంలో హెచ్చించుకొనగా దీన మనసు కలిగి ప్రతి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు వారి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. తను తాను తగ్గించుకొని, ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలి. ఇది నిజంగా దేవుని నమ్మిన బిడ్డల జీవితాల్లో ఎంతో ఎంతో ధన్యకరమైనది. ఈ ధన్యత పాడు చేయడానికి సాతానుడు అహంభావంతో మనల్ని నింపుతూ ఉంటాడు. అహంభావం, గర్వంతో మనల్ని నింపుతూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనలో అహంభావం, నిన్ను నువ్వు హెచ్చించుకోవడం, గర్వించడం అంత మంచిది కాదు. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా మనము తగ్గించుకుంటూ మనలను దీవిస్తున్న దేవుణ్ణి, మనల్ని హెచ్చిస్తున్న దేవుణ్ణి, మనల్ని ప్రతి పరిస్థితుల్లో కాపాడుతూ, పోషిస్తూ, నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం తగ్గించబడాలి, దేవుడు హెచ్చింపబడాలి. అప్పుడే ధన్యకరమైన జీవితము మనము జీవిస్తాము, ధన్యులవుతాం. నేటి వాగ్దాన వాక్యం విందామా? వినండి. నేటి వాగ్దాన వాక్యము మత్తయి సువార్త 18:4 కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడి మా ప్రభువా, తగ్గించుకోవడానికి ఎవరు ఇష్టపడని సమాజంలో, ప్రపంచంలో మేము జీవిస్తూ ఉన్నాం. కానీ తగ్గించుకోవడం ద్వారా నాయనా ప్రభా, మేము ఎంతగా దీవించబడతామో, ఎంతగా మీ నామం హెచ్చింపబడుతుందో నేటి పాఠం ద్వారా ప్రభా మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రభా, తగ్గించుకుంటూ ధన్యకరమైనది. ఆ ధన్యకరమైన జీవితము మా ప్రియులందరూ కూడా పొందుకోవడానికి కృపను దయచేయండి. మీరు హెచ్చింపబడాలి, మీరు ఘనపరచబడాలి, మీరు స్తుతింపబడాలి, మీరు ఆరాధింపబడాలి. ప్రతి పరిస్థితుల్లో మీరే కనిపించాలి నాయనా. మీ చేత దీవించబడిన వారు మేము ధన్యులుగా ఈ లోకానికి మేము కనిపించాలి. అలాంటి కృప మాకు దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.